నెల్లూరు నగరం సీతారామనగర్లో 5 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఎంతో చరిత్ర ఉన్న ప్రాంతీయ ముద్రణాలయ గోదాంలు శిథిలావస్థకు చేరాయని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరిగినేని పుల్లారెడ్డి, సివి రమణ, ఎస్ మొయినుద్దీన్, ఎండి ఇనోస్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను, ప్రజాధనాన్ని కాపాడాలనే పీపీఎస్ఎస్ పిలుపు మేరకు ఈ రోజు ఉదయం అసంపూర్తిగా ఉన్న ప్రాంతీయ ముద్రణాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాంతీయ ముద్రణాలయం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 30 ఏళ్ల క్రితం దాదాపు 2 ఎకరాల్లో నిర్మాణాలు ప్రారంభించారన్నారు. కానీ ఇంతవరకు పూర్తి కాలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రధాన ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ సెంట్రల్ గూడ జైలు పక్కన ఉండేదని, రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లైనా ప్రింటింగ్ అవసరాలను ఉన్నత అధికారులు గుర్తించలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేసి వెనుకబడ్డ రాయలసీమలోని కర్నూలులో ప్రాంతీయ ముద్రణాలయం భవనాన్ని పూర్తి చేయాలన్నారు. కొత్త టెక్నాలజీతో పాటు కావలసిన ఉద్యోగులను నియమించాలని ముద్రణాలయ కార్యాలయంలో సూపరింటెండెంట్కు వినతి పత్రం ఇచ్చారు. ఈ పర్యటనలో సీనియర్ నాయకులు ఎస్ సర్వేశ్వర్ రెడ్డి, అన్వర్ భాషా, ఎన్ మధ్యలేటి, కె శ్రీనివాసులు, ఎల్ నయం, ఎస్ షాహిద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ మొత్తం భవనాలన్నీ శిథిలమైపోయి, గోడౌన్లన్నీ శిథిలమైపోయి, మారుమూల గ్రామాలలో ఉండేదానికంటే కూడా చాలా హీనంగా తయారైపోయింది. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాదులో ప్రధానమైనటువంటి సెంచల్గూడ పక్కన ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. మొత్తం రాష్ట్రానికి కావాల్సినటువంటి, ప్రభుత్వానికి కావాల్సినటువంటి ప్రింటింగ్ మొత్తం కూడా అక్కడ ప్రింట్ అయ్యేది. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి ఇన్ని సంవత్సరాలైనా గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. మొత్తము కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిపోయింది. ఎప్పుడో దాదాపు 30 సంవత్సరాల కిందట కర్నూలు ప్రింటింగ్ ప్రెస్లో పెద్ద భవనం నిర్మించాలని చెప్పి ప్రారంభించినారు. మొత్తం కూడా నిలబడిపోయి మధ్యలో కోట్ల రూపాయలు మట్టిలో పోసినట్లుగా అయిపోయింది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, వెనక ఉన్న జిల్లా రాయలసీమ జిల్లాలో ప్రింటింగ్ ప్రెస్ను అభివృద్ధి చేయండి. రాష్ట్రానికి గుండెకాయ లాంటి కర్నూలులో ఉండేటువంటి ప్రాంతీయ ప్రింటింగ్ ప్రెస్ను అభివృద్ధి చేయాలి. అట్లాగే రిక్రూట్మెంట్ చేయాలి. దాని ద్వారా ఉపాధి వస్తుంది, అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి వెంటనే ప్రింటింగ్ ప్రెస్ భవనాన్ని పనులు ప్రారంభించాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కర్నూలులో ఉండేది గవర్నమెంట్ ప్రెస్, ప్రింటింగ్ ప్రెస్కి అది పిల్లర్కి పని చేయలేకుండా ఆపేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో కోట్ల డబ్బులు దానికి బురదా చేస్తున్నారు. దీనికి తొందరలోనే పని చేయాలని కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఇది ప్రధాన ముద్రణ కార్యాలయము. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రంలో ఇది పెద్ద ప్రింటింగ్ ప్రెస్. ఇటువంటి దాని నిరుపయోగంగా కొన్ని భవనాలు శిథిలమైపోయినాయి. దీనికి వెంటనే ప్రభుత్వము నిధులు కేటాయించి నూతన టెక్నాలజీని అప్లై